చేయబడిన గర్భవతి అయి ఉండెను. మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవతి దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ తమ మందను కాయుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త మానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులను భూమి మీద మనుషులకు భూమి మీద అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖన భాగంలో ఒక గొప్ప విషయాన్ని పరలోకము నుండి వచ్చినటువంటి ఆ మహాదూత ఈ లోకములో ఉన్నటువంటి మానవాళికి చెప్తున్నటువంటి వార్త ఇది మనుషులు చెప్పినటువంటి వార్త కాదు. దేవుడు తన దూతను పంపించి భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి తెలియచేస్తున్నటువంటి ఒక గొప్ప సత్యం ఇది. ఏంటా సత్యము అని అంటే, చూడండి, పరలోకము నుండి ఒక దూత వచ్చి చెబుతుందట. ఎంత గొప్ప విషయమో చూడండి. ఏమని చెప్తా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ్మందరూ కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి చూడండి, ఇక్కడ ఎంత గొప్ప విషయమో చూడండి. భూమి మీదేమో మనుషులు ఉన్నారు, పరలోకమందు దేవుడు ఉన్నారు. చూడండి, దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. పరలోకము నుండి ఒక దూత వచ్చిందండి. చూసారా, యేసు ప్రభు ఏదో నామకార్థముగా ఏదో తల్లిదండ్రులకి పుట్టినటువంటి సామాన్యమైనటువంటి పుట్టుకైనట్లయితే, పరలోకము నుండి దేవుని దూత వచ్చి ఇలాంటి గొప్ప విషయాన్ని ఎక్కడ చెప్పారు? ఎవరికి చెప్పారు? మరి ఎవరికి చెప్పలేదు. భూమి మీద ఎంతో మంది శాస్త్రవేత్తలు పుడుతున్నారు, భూమి మీద ఎంతో మంది భక్తులు పుడుతున్నారు. కానీ ప్రియులరా, చూడండి, బైబిల్లో దేవుడు కొంతమంది పుడతారని ముందుగా చెప్పారు, అలాగే పుట్టారు. మనం చూసినట్లయితే శాంసన్ తల్లిదండ్రులకు దేవుడు చెప్పారు, శాంసన్ పుట్టాడు. అదిగో అంతకు ముందు మనం చూసినప్పుడు అబ్రహాము శారకు మరి దేవుడు చెప్పారు, అలాగే ఇస్సాకు పుట్టాడు. ఇలాగా
మనం చూస్తున్నాం. జకరియా ఎలిజబెత్ కు దేవుడు చెప్పారు, అలాగే బిడ్డ పుట్టారు. ఇక్కడ ఆ తల్లికి యోసేపుకు మాత్రమే కాదండి, తల్లి అయిన మరియకు యోసేపుకు మాత్రమే చెప్పలేదు. వాళ్ళకి చెప్పే విషయం మరియతో చెప్పారు. దేవుడు తన దూతను పంపించి మరియకు మంచి విషయాన్ని తెలియజేశారు. చూడండి, మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని మనము చూడవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు చూసారా, చదవండి. ఇది 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. చూసారా, ఇక్కడ గాబ్రియేలు దేవదూత గలిలయ నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనేటువంటి ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినట్టు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులైన నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె మాటకు బహుళా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు వడదు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములో ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పారు. చూడండి, ఇక్కడ మరియతో మాట్లాడుతూ మనం చూస్తున్నాం. అందుకు మరియా, నేను పురుషుని విన్నాంటే ఇది ఎలాగో జరుగుతుందని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుని చెప్పిన ఏ మాట అయినను నిరంతకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు కలుగును కాలేను. అంతటా దూత ఆమె యొక్క నుండి వెళ్ళను. ఇక్కడ పరలోకం నుండి వచ్చినటువంటి దూత మరియతో మాట్లాడుతూ ఉంది. మరి కన్యక, ఆమె ఇంకా పురుషుని ఎరిగిన దానిగా ఉన్నది, పరిశుద్ధురాలిగా ఉన్నది, ప్రధానమైతే చేయబడింది. కానీ ఆమె మరి వివాహం జరగలేదు. అంతేకాదు, తనకు పురుషునికి ఎలాంటి సంబంధం లేనటువంటి కన్యకగా ఉన్నది. అంత పరిశుద్ధముగాను, భక్తితోనూ, విశ్వాసముతోనూ, విజయంతోనూ ఉన్నటువంటి మరియతో దేవునితో పరలోకం నుండి వచ్చి మాట్లాడుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, మరియకి దేవుడిచ్చినటువంటి గొప్ప స్థానం ఎంత గొప్పదో చూడండి. భూమి మీద ఒక స్త్రీకి దేవుడిస్తున్నటువంటి స్థానం ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఇక్కడ మరియా కన్యకగా ఉన్నది, పరిశుద్ధురాలిగా ఉన్నది, పాపము ఎరగని దానిగా ఉన్నది, పురుషుడు ముట్టనటువంటి రీతిలో ఉన్నది.
అలాంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటారు, అలాంటి వ్యక్తులను దేవుడు ఉపయోగించుకుంటారు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి మానవ జాతికి పట్టినటువంటి ఆ మరణ శిక్ష నుండి వారిని విడిపించడానికి దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. మానవుడు చేసిన పాపానికి దేవుడే శిక్ష విధించుకోవడానికి దిగివస్తున్నారంటే మానవుని పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈ లోకంలో ఉన్నటువంటి వారు రాజులు ఎంతో మందిని మనం చూస్తున్నాం. ఎంతో మంది మరి దేవుళ్ళు దేవతలుగా పడుతున్న వారు అనేక మందిని చంపారు, అనేక మందిని హింసించారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు సర్వమానవాళి యొక్క పాప విమోచన కోసం, సర్వమానవాళి యొక్క శాప విమోచన కోసం దేవుడే మానవునిగా వచ్చి మానవుని స్థానంలో ఆ శిక్ష ఆయన పొందటానికి వచ్చి ఉన్నారు. ఆ వచ్చేటటువంటి తరుణంలో ఎవరి ద్వారా రావాలి అని మీరు నిశ్చయించుకున్నారంటే ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి మానవుడు ఎలాగో పుట్టి పెరుగుతున్నాడో అలాగే నేను పుట్టి పెరిగి మానవునికి మార్గాన్ని చూపించాలి. పరిశుద్ధంగా ఎలా జీవించాలో, పవిత్రంగా ఎలా బ్రతకాలో, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఎలా జీవించాలో నేను జీవించి వారికి బోధించాలి. నేను జీవించి వారికి ముందు నేను మాదిరిగా ఉండాలి. నా అడుగు జాడలలో వారు నడిచి నా రాజ్యానికి వచ్చినట్లుగా నేను వారికి కనపరచాలి అని గొప్ప సంకల్పం కలిగిన దేవదేవుడు తన దూతను పంపించి పరిశుద్ధులైనటువంటి మరియతో మాట్లాడుతున్నారు. అప్పటికి మరియ పాపం ఎంతో భయపడుతూ ఉన్నది. పదే పదే తన సందేహాలు మాట్లాడుతూ ఉన్నది. అయితే చక్కగా దూత చెప్తుంది, ఎలా గర్భం ధరిస్తాను నేను పురుషుని ఎరగదాన్ని కదా అంటే చూడండి ఆ పరలోకము నుండి వచ్చినటువంటి గాబ్రియల్ దూత మాట్లాడుతూ ఉన్నది. ఏమని? అమ్మా మరియా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కప్పుకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని పడతాడు. చూడండి ప్రియులారా, పరిశుద్ధుడే దేవుని కుమారుడని పడతాడు. ఈ విషయం చెప్పినప్పుడు ఆమె నమ్మినది, ఆమె విశ్వసించినది. దేవుని కుమారుడు నా గర్భాన రావడం నాకు ఎంతో సంతోషమని ఆమె సంతోషపడుతూ ఉన్నది, ఆనందపడుతూ ఉన్నది. ఎంత ఆనందం అంటే ఒక ప్రఖ్యము ఇటు వివాహము నిత్యమైనది. ఒకవేళ అదే ఇంట్లో ఆ భర్త చేసుకోకపోతే ఆమె అలాగే ఉండిపోవాల్సి. ఒకవేళ ప్రజలకు కలిస్తే వాళ్ళు రాజుని కొట్టేటటువంటి ధర్మశాస్త్రము ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరియా దేవునికి విధేయురాలవుతుంది, విధేయత కనపరుస్తుంది. చూసారా, విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది, విధేయతలో దేవుని దీవెన ఉంటుంది. విధేయులం అయితే మనము ఆ విధేయత చొప్పున దేవుడు మన ద్వారా అనేక మందిని రక్షిస్తారు. అందుకని బైబిల్ ఏం తెలుస్తుంది తెలుసా? ఒకరి విధేయత వలన అనేక మంది దేవుని కృపకు పాత్రులవుతారట. ఒకరి అవిధేయత వలన అనేక మంది దేవుని ఉగ్రతకు గురవుతారట. చూసారా పిల్లరా, మొదటి ఆ అవ్వ అవిధేయురాలైంది. ఆమె దేవుని మాటకు విధేయత చూపించలేకపోయింది. కనుక ఆ లోకంలోనికి భయంకరమైనటువంటి పాప శాప మరణములు వచ్చింది. తన కుటుంబంలో ఎంతో మంది మృత్యువుకు అప్పగించబడ్డారు. చూసారా, అవిధేయతలో ఎంత నష్టం ఉందో. అవిధేయత, చాలా మంది దేవుని వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా బ్రతకట్లేదు, వాక్యానికి లోబడి జీవించట్లేదు. నీ అవిధేయత నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందా, శాపాన్ని తీసుకొస్తుందా? నీ అవిధేయత దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటుందేమో. నీ అవిధేయత వలన ఎంతో మంది నీ సంతానంలో నీ చుట్టుపక్కల ఉన్న వారు
నీ బంధువులు, నీ స్నేహితులు, రక్త సంబంధులు ఎంతమంది మరి దేవుని కృపలకు దూరం అవుతున్నారో, దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారో ఒక్కసారి మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాలి. ఇదిగో మరి జీవితంలో మనం చూసినప్పుడు ఆ యొక్క అవ్వలాగా కాదు, కానీ ఆమె అయితే విధేయురాలు అవుతుంది. ఎంతగా విధేయురాలంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టే అంతగా విధేయురాలైంది. కాబట్టి ఆమె అనేక ప్రాణాలను ఈ లోకాల్లో రక్షించేటటువంటి ఒక తల్లిగా మార్చబడింది. చూసారా విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో. నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరించి ఉంటాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు దేవుడు జరగబోయే విషయాలను మీకు బయలుపరిచుంటారు. వాటి విషయంలో నువ్వు ఏనాడైనా భయం కలిగి ఉన్నావా? ఏనాడైనా వాక్యానికి విధేయురాలైనావా? ఏనాడైనా దేవుని మాటను విశ్వసించి లోబడ్డావా? లోబడితేనే దీవెన, లోబడితేనే ఆశీర్వాదము. కనుక ప్రియులారా, ఇక్కడ మరియా లోబడుతూ ఉన్నది, విధేయురాలైపోయింది. చూడండి, దేవుని దూత చెప్పినటువంటి వార్తను విశ్వసించింది కాబట్టి, విధేయురాలైంది కాబట్టి ఆమె ద్వారా ఈ లోకంలో ఇప్పుడు మనమందరము రక్షింపబడుతున్నాం. మనమందరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నది. కనుక మరలా చూసినట్లయితే దేవుని దూత చెప్పిన మాట ఈమె మాత్రమే కాదు, కానీ చేసుకోబోయే భర్తకి ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన ఎంతో భయపడిపోయాడు. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్తలో ఒకసారి చూడండి, దేవుని దూత పరలోకం నుండి వచ్చి యోసేపుతో మాట్లాడటం మనం చూస్తాం. ఇక్కడ యోసేపుతో మత్తయి సువార్త మొదటి అధ్యాయములో చూసినప్పుడు ప్రియులారా, 19వ వచనాన్ని మనం చూసినప్పుడు 18 నుంచి 19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలక రహస్యముగా ఆమెను ఉండరాన ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగిన. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడనర్థం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెకి ఎరుగుకుంటుంది. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టింది. చూడండి, యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నారు. యోసేపుతో దేవుని దూత వచ్చి సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ప్రియులరా, ఎలాంటి విషయాలు మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి. పరలోకములో ఉన్నటువంటి ఒక దూత దేవదేవుడు వచ్చి మరియను ప్రధానము చేస్తున్నటువంటి, ఇంకా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యోసేపుతో మాట్లాడుతున్నారు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, దీన్ని బట్టి మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లలా, పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి యోసేపుతో మాట్లాడుతుంది. యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు. కారణమేంటి? అతడు తెలిసిపోయింది. అతనికి ఆమె గర్భవతి అని తెలిసింది. ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరు చేసుకోరు, ఏ పురుషుడు చేసుకోడు. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, దేవుడు ఆయన ఒక దూతను పంపించి యోసేపుతో మాట్లాడుతున్నారు. యోసేపుకి చక్కగా వివరించారు. యోసేపు, ఇదిగో జాగ్రత్తగా విను, నీ భార్య అయినా మరియను చేర్చుకున్నకు భయపడకుము.
ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. సహజంగా లోకంలో ఉన్నవారు ఏమనుకుంటారు, అంతకుముందు భార్యాభర్తల కలిగి లేకుండా ఎవరు కూడా గర్భం ధరించరు, ఏ స్త్రీ కూడా గర్భం ధరించదు. అలాంటిది తెలుసు, ఈ లోకంలో ఉన్న సత్యం కదే. పక్షులు కానీ జంతువులు కానీ స్త్రీ పురుషుల కలిగి లేకుండా అలా సంతానోత్పత్తి జరగదు. కానీ పరలోకముల నుంచి వచ్చినటువంటి దేవతతో ఏం చెబుతుందో చూసారా? యోసేపుతో ఏం మాట్లాడుతుందో చూసారా? యోసేపు, నీ భార్య పాపం చేయలేదు, నీ భార్య పాపం వల్ల గర్భం ధరించింది అనుకుంటావు, నువ్వు రహస్యంగా నువ్వు విడిచిపెట్టాలనుకుంటావు. లేదు లేదు, భయపడవద్దు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు నీవు భయపడవద్దు. ఎందుకో తెలుసా? ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. పరిశుద్ధాత్మ వల్ల కలిగినదట ఈ గర్భం. పరిశుద్ధాత్మ వల్ల కలిగిన గర్భం అనేది చాలా మంది జీవితంలో మనము చూస్తూ ఉంటాం. పిల్లలు లేని వారు ఎంతో మంది ఉంటారు, కానీ దేవుడు వారికి ఎంతో మందిని పిల్లలు ఇస్తున్నారు. కానీ వాళ్ళు కృతజ్ఞత కలిగిన జీవితం జీవించట్లేదు, దేవుని భయం కలిగి బ్రతకట్లేదు. ఇక్కడ యోసేపుకి దేవుడు ఏం చెప్తున్నారో దాన్ని అనుసరిస్తున్నాడు, ఆ మాటను నమ్ముతున్నాడు, ఆ మాటను విశ్వసిస్తున్నాడు, ఆ మాట ప్రకారము తన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా గడుపుతున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం ఇది. భార్యతో దేవుడు మాట్లాడినప్పుడు భార్య నమ్మింది, భర్తతో దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నప్పుడు భర్త నమ్ముతున్నాడు. భార్య భర్తలు ఇలా దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుందో చూడండి. ఈ భార్య భర్తలు వారి జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారు. దేవుని దూతలు వారి ఎదుకు వచ్చి ముచ్చటిస్తున్నారు. వారిలో కలిగిన సందేహాలను, వారి మధ్య వచ్చినటువంటి సమస్యను దేవుడే పరిశీలిస్తున్నాడు. ఎంత గొప్ప కృప, ప్రార్థన, దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నది. ఆ ప్రార్థనలో వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల, వారు దేవుని బిడ్డగా బ్రతుకుటం వలన వారి జీవితంలో వచ్చినటువంటి సమస్య చూసారా? నువ్వు ఆమెను చేయించుకోవడానికి, ఆమెను వివాహం చేసుకోవడానికి నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడవద్దు. ఎంత చక్కగా చూస్తుందో చూడండి. ప్రియులరా, మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో శోధనలు వచ్చినప్పుడు ఇలా భార్య భర్తలు దేవుని పదాల చెంత చేరితే ఎంత ఆశీర్వాదం అండి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు వారితో ఏం చెప్పాలో వారితో చెప్తారు, భర్తతో ఏం చెప్పాలో భర్తతో చెప్తారు. అలా దేవునికి మనం సమర్పించుకొని దేవునికి లోబడినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం, గొప్ప దీవెని మనము చూడగలుగుతాం. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా వారి జీవితంలో వచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి వాళ్ళు దేవుని పాదాల చెంత ఎంత చక్కగా చేరి ఉన్నారో, దేవుని మాటను ఎంత చక్కగా లోబడుతున్నారో, విధేయులవుతున్నారో. ఈ రోజులు చూస్తే భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయడు, భార్య మందిరానికి వస్తే భర్త ఏమో మందిరానికి రాదు. ఇలాగా ఎంతమంది అవిధేయతలో ఉండి విధేయులు కాకుండా దేవుని కృపను కోల్పోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రులు అయితే పిల్లలను, పిల్లలు అయితే తల్లిదండ్రులను. కానీ ఈ కుటుంబం చూడండి ఎలాంటి గొప్ప కుటుంబమో, ఎలాంటి గొప్ప కుటుంబం చూసారా పిల్లరా? వీళ్ళిద్దరూ కూడా విధేయులైన, దేవుని యందు విధేయులైనటువంటి కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప దీవెన ఉంటుంది. కనుక ఇక్కడ మనము గొప్ప దీవెన మనం చూస్తున్నాం, గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. అదే అవ్వ ఆదాము జీవితంలో వారికి ముందు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? కయ్యూను ఎలాంటి వాడు పుట్టాడు అంటే నరాంతకుడు పుట్టాడు, స్వార్థపరుడు పుట్టాడు. ఎందువల్ల? వాళ్ళు దేవుని మాటకు అవిధేయులైపోయినారు.
అవ్వ మొదట అవిధేయురాలు అయిపోయింది. ఆ తర్వాత ఆదాము కూడా చెప్పారు కదా దేవుడు తినొద్దని. అవ్వదండి తిని తీసుకొచ్చింది కదా, నా భార్య చేసింది పాపం, అయ్యో నేను చేయకూడదు అని భర్త అనుకున్నాడా? అనుకోలా. భార్యనండి నేను తింటానని ఆయన కూడా తినేసాడు. ఈ రోజున కొన్ని కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, నా భార్య ఆ పాపంలో బ్రతుకుతుంది, లోకంలో బ్రతుకుతుంది, చెడులో బ్రతుకుతుంది, కాబట్టి నేనెందుకు ఉండాలి, నేను కూడా పాపంలో బ్రతకాలి, నేను కూడా చెడులో బ్రతకాలి, ఇలా అనుకుంటున్నారు కొంతమంది, ఇలా జీవిస్తున్నారు కొంతమంది. పిల్లరా, అలాంటి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుని దీవెన ఉండదు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండదు. ఆ సమస్యలతో వాళ్ళు సతమతమైపోతారు. వీళ్ళకి వచ్చిన సమస్య వలన వీళ్ళు సాల్వ్ చేసుకోలేకపోయారు. ఏమైపోయారు? ఇద్దరు దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడ్డారు, దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడ్డారు, ఏదైనా తోటల నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చూడండి. దేవుని కాపుదల కలిగిన కుటుంబం, దేవుని కలిగిన కుటుంబం అవిధేయత వలన, దేవుని మాటకు విధేయత చూపించకపోవటం వలన ఏం జరిగిందో తెలుసా? దేవుని యొద్ద నుంచి త్రోసివేయబడ్డారు. కానీ ఇక్కడ ఈ కుటుంబం బైబిల్లో ఈ మొట్టమొదట పేజీల్లో మనకు దొరికేటటువంటి కుటుంబాలు, మొదటి కుటుంబం పాత నిబంధనలోని మొదటి కుటుంబం, ఇక్కడ దేవునికి అవిధేయత కలిగిన కుటుంబంగా ఉంది. ఆదాము అవ్వలు. కొత్త నిబంధనలో మొదటి కుటుంబమైన యోసేపు మరియ కుటుంబం చూస్తే విధేయురాలుగా ఉంటారు. ఇక్కడ విధేయత, అక్కడ అవిధేయత. అవిధేయత వలన కుటుంబాల్లోకి వచ్చేది ఏంటి? అబద్ధాలు, మోసం, అసూయ, పగ, అంతేకాదు ప్రాణాలు తీసేటటువంటి రాక్షసత్వం. అవిధేయతలో అంత భయంకరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అక్కడ దేవుడే డైరెక్ట్ గా చెప్పారు, కానీ వాళ్ళు విధేయులవులా. ఇక్కడ దేవుని దూతంతో చెబుతున్నది. దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు ఎంత విధేయత కలిగి ఉన్నారు వీళ్ళందరూ, ఎంత విధేయత కలిగి ఉన్నారు. విధేయత కలిగి ఉండడం వలన ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని లోకానికి తీసుకొచ్చారు. వీరికి పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? లోకరక్షకుడు. లోకరక్షకుడు, లోకరక్షకుడు యోసేపు మరియలకు పుట్టిన కుమారుడు. విధేయత వలన, దేవుని ఆజ్ఞకు లోబడి వలన ఆయన యోసేపు అయితే బిడ్డ పుట్టేంత వరకు కూడా మరియను ముట్టలేదట. ఎంత భయము, ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధత చూడండి ప్రియులారా. దేవునికి భయపడేటటువంటి బిడ్డలు ఇలా ఉండాలి. దేవునికి భయపడే బిడ్డలు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారు, దేవుని సంపాదించుకుంటారు. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఈ రోజున ఎన్ని కుటుంబాల్లో శాంతి లేదు, ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేదు. కారణం ఏంటంటే వారు దేవుని మాటకు అవిధేయులై బ్రతుకుకోవాలని. ఇక్కడ చూసినప్పుడు ఈ యోసేపు మరియలు దేవునికి భయపడి బ్రతుకుటం వలన, దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకోవటం వలన ఆ కుటుంబంలో పుట్టినటువంటి మొదటి కుమారుడు ఈ లోకానికి రక్షకుడు. ఈ లోకముల నుండి సమస్త మానవాళిని పాపము నుండి, ఆ శాపము నుండి, మరణము నుండి విడిపించి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము ఇలాంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవడానికి మరలా ఈ లోకానికి దేవతతో వచ్చి తెలియజేస్తా ఉంది. మరి ఆ యోసేపులకు తెలియజేసినటువంటి జరుగుతుంది. మరలా ఇక్కడికి వచ్చి సర్వలోకములో ఉన్నటువంటి ఆ రోజు ఆ గొర్రెల కాపరులతో దేవదూత మాట్లాడుతూ ఉంది. చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే ఆ దేవదూత మాట్లాడటము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా ఎంత తేటగా
గొర్రెల కాపులు కొంతమంది గొర్రెలు కాసుకుంటూ ఉన్నారట. గొర్రెలు కాసుకొచ్చి ఉండగా చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ్మందరం కాచుకొని చూడగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి నేమి కాదవాలు ఒక శిశువు కొద్ది గుణలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచిందని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి చెప్తున్నది. ఎవరు చెప్తుంది తెలుసా? వారికి తెలియజేశారు, మనకి తెలియజేశారు. దేవుని కుమారుడని యోసేపు తెలియజేశారు. తన ప్రజలను వారి పాపల నుండి రక్షించే రక్షకుడని ఇక్కడ ఆ గొర్రెల కాపర్లు చెబుతున్నారు. ఈ లోకంలో సమస్త మానవాళికి తెలియజేస్తున్నటువంటి వర్తమానం అని చెబుతున్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ దూత వచ్చి పరలోకం నుండి దిగవచ్చినటువంటి దూత ఇక్కడ మరలా చూసినప్పుడు ఆ లోకంలో ఉన్నటువంటి మనతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఈ గొర్రెల కాపులతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇది మనకి సందేశం, మనకిస్తున్నటువంటి వర్తమానం. ఏంటి మనకిస్తున్న వర్తమానం? పరలోకం నుంచి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవాళికి పంపించినటువంటి వర్తమానం ఏంటి? నేడు రక్షకుడు భయపడుకుని. దేనికి? ఆ దినములలో ప్రజలు భయాందోళనతో నిండి ఉన్నారు, భయభ్రాంతులతో నింపబడి ఉన్నారు. మానవుడు పాపం చేసినప్పుడు పాపానికి విడుదల లేదు, పాప విమోచన లేదు. అలాంటి మరణ భయముతో మనుషులు చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు. మరణ భయముతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు పాప క్షమాపణ లేదు, పాప విమోచన లేదు, పాపానికి ప్రాయశ్చిత్తము జరగలేదు. పాపం వల్ల వచ్చు జీతము మరణమే. కనుక ప్రియులారా, అలాంటి భయంకరమైనటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మానవాళికి దేవుడు ఇస్తున్న సందేశం ఈ రోజున. దేని గురించి నువ్వు భయపడుతున్నావు? ఏ విషయం కొరకు నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు. సహోదరి సహోదరుడా, నీకొచ్చినటువంటి వ్యాధిని గురించి నువ్వు భయపడిపోతున్నావా? నీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి నువ్వు భయపడిపోతున్నావా? నీకున్నటువంటి అప్పుల గురించి నువ్వు భయపడిపోతున్నావా? నీకున్నటువంటి కుటుంబ సమస్యలు, బిడ్డల జీవితాలు ఏంటని భయపడిపోతున్నావా? లేక అయ్యో నేను పాపములో చనిపోతే నరకానికి వెళ్తానని భయపడిపోతున్నావా? ఒక్కసారి గమనించు. ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి మనందరితో మాట్లాడుతున్నారు. ఏంటో విషయం అయ్యా అంటే చూడండి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికిదే మీ కానవాలు. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నీవు ఎలాంటి భయముతో నింపబడి ఉన్నావో ఈ లోకంలో, ఏం చేసి భయపడుతున్నావో కానీ ప్రభు ఈ ఉదయకాలం నీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఏ విషయం బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయాందోళనతో నింపబడ్డావో తెలియదు కానీ ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఈ విషయాన్ని మనం నమ్ముతున్నామా? ఈ విషయాన్ని మనం విశ్వసిస్తున్నామా? నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే విషయం ఎంత తేటగా తెలియచేయబడుతూ ఉంది. కనుక ప్రియులారా, ఈ విషయాల్లో మనం ఎంతో అపనమ్మకముగా ఉంటున్నాం, అవిధేయులుగా ఉంటున్నాం, దేవుని మాటను నమ్మలేని వారిగా ఉంటున్నాం, దేవుని మాటను విశ్వసించలేని వారిగా ఉంటున్నాం. ఈ లోకంలో ఎంతమంది నమ్ముతున్నారు రక్షకుడు పుట్టారు అని అంటే?
ఎంతమంది యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించగలుగుతున్నాం? ఎంతమంది యేసు ప్రభుని రక్షకుడిగా మన హృదయంలో చేర్చుకోగలుగుతున్నాం? ప్రియులరా, చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఈ దినాల్లో ఎంతో మందిని మనము చూస్తున్నాం, కానీ వారి జీవితాల్లో దేవుని సంపాదించుకోలేకపోతున్నారు, దేవుని కృపను సంపాదించుకోలేకపోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? అవిధేయత. అవిధేయత వలన దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. అవిశ్వాసం వలన దేవుని యొక్క దేవుడిచ్చేటటువంటి ఆ శాంతి, ఆ సమాధానమును, రక్షణను, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని పోగొట్టుకునే రీతిగా ఉంటున్నాం. కనుక ఈ రోజు దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూత మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షించడానికి వచ్చిన రక్షకుడు, శిక్షించడానికి వచ్చినటువంటి శిక్షకుడు కాదు. రక్షించడానికి వచ్చిన రక్షకుడు, మానవుని ప్రేమించి మానవుని విడిపించి రక్షించడానికి వచ్చినటువంటి దేవదేవుడు. కనుక ప్రియులారా, ఆ మహాదేవుని యొక్క కృపను మనం పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే నమ్మాలి, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. అప్పుడు మన జీవితంలో తప్పకుండా ఆయన కృపను మనము సంపాదించుకుంటాం. కనుక ఈ రోజున మనము దేవుని మన హృదయంలో రక్షకుడుగా నమ్మి విశ్వసించి, నీవు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సంఖ్యల్లో ఉన్నా, ఎలాంటి చెరలో ఉన్నా, అది పాపము చెర, అది శాపము చెర, అది లేకుంటే వ్యాధి, రోగము, మరణ చెర, ఏదైనా సరే దేవుని విడిపించి రక్షించుటకు సమర్థుడు. అదే విషయాన్ని మనుషులు చెప్పే విషయం కాదు, ఇది పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూత చెబుతున్నటువంటి సత్యం ఇది. కనుక ఈ సత్యాన్ని మనం నమ్ముతున్నామా, ఈ సత్యాన్ని మనం విశ్వసిస్తున్నామా లేదనేది ఒకసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కృప, దేవుడు మనకిస్తున్నటువంటి ఆ సందేశము చూడండి ప్రియులరా. ఎంతో మంది జీవితాల్లో ఈ కృపను కోల్పోతున్నారు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి కృపను మనము పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. మన కుటుంబం ఎలా ఉన్నది? మొదటి కుటుంబం లాగున్నదా, లేక ఇదిగో రెండో కుటుంబం లాగున్నదా? కుటుంబంలో అవిధేయత వలన, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించబోవటం వలన ఎన్ని కుటుంబాలు బ్రతలైపోతున్నాయి, ఎన్ని జీవితాలు పతనమైపోతున్నాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా సూసైడ్ చేసుకుంటున్నారు. దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం, దేవుని మాటకు లోబడితే ఎంత దీవెన. ఒక భార్యగా దేవునికి లోబడి దేవుని చెప్పినట్లుగా విధేయురాలు అయితే ఎంత ఆశీర్వాదం నీ కుటుంబంలో. ఒక భర్తగా దేవుని మాటకు విధేయుడవై నీ కుటుంబంలో ప్రేమలో ఉంటే, దేవుని ప్రేమతో నింపబడితే ఎంత సంతోషం, ఎంత సమాధానం. వారికి పుట్టే బిడ్డలు గొప్ప స్థానంలో, గొప్ప దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తిని చూపించేటటువంటి ప్రవక్తలుగాను, పరిశుద్ధులుగాను, యాజకులుగాను, ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచుతారు. కనుక ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి మోకరించి కొద్ది నిమిషాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన రాజా, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము నాయన. మీరు గొప్ప దేవుడు అయ్యా, అందుకే మీకు స్తోత్రమును చెల్లించున్నాను. మీ ప్రేమను బట్టి వందనాలు, మీ దయను బట్టి వందనాలు నాయన. మీకే స్తుతులు నాయన. మీరే కనికరించండి, కృప చూపించండి. ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీ వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఓ దేవా, పరిశుద్ధుడైన దేవుడు, మీరు చెప్పిన మాటలను నమ్మక విశ్వసించక ఎంత నష్టపోతున్నాం, ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. విధేయత కలిగినటువంటి యోసేపు మరియల జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు. ఎప్పటికీ 1000 సంవత్సరాలు గడిచిపోయినా, 1000 సంవత్సరాలు, వేలాది కోట్ల కుటుంబాలు, కోట్ల తరాలు గడిచిపోతున్నా గాని
యోసేపు మరియలు యొక్క విధేయత ఎంత మందికి ఆశీర్వదకరంగా మారిపోయింది నాయన, ఎంత మందికి దీవెనకరంగా మారిపోయింది ప్రభువా. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి మా కుటుంబం ఎవరికి ఆశీర్వదకరంగా ఉంది, మరి మా కుటుంబం ఎవరికి దీవెనకరంగా ఉంది, మా జీవితాలు ఎవరికి ఆశీర్వదకరంగా ఉన్నాయి? అయ్యో మా జీవితాలు నాయన ఎంతో దుర్భరంగా ఉన్నాయి ప్రభు. తండ్రి దయతో మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని కనికరించండి. యేసు ప్రభువా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోని నాయన మీరు మా మధ్యకి వచ్చి మమ్మల్ని నడిపించండి. సన్నిధి మాకు దయచేయండి. ఎక్కడ దుష్టుడికి అధికారం లేకుండా చేసి మీరు మాతో ఉండి నడిపించి, ఇదిగో నాయన ఈ క్రిస్మస్ నాయన సందేశము వినుచున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నాయన నీ గొప్ప ఆశీర్వాదాన్ని, నీ గొప్ప దీవెని పొందుకునే భాగ్యము దయచేయండి. కుటుంబాల నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. ఎవరైతే మీరు చెప్పిన వర్తమానమును నమ్మి విశ్వసించి విధేయతతో బ్రతుకుతున్నారో వారందరిలోనికి, వారందరి కుటుంబాల్లోనికి మీ గొప్ప వెలుగు ఉదయించి, మీ గొప్ప నా తండ్రి నాయన నీతి సూర్యుడు ప్రకాశించి, ఓ తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి, ప్రతి ఒక్క చెర నుంచి విడిపించి రక్షించమని తండ్రి నీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ నామానికి మహిమకరంగా లోకానికి రక్షకుడమైన దేవుడు మాకును కుటుంబాలకు రక్షకుడిగా ఉండి మీరే రక్షించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామన దేనుముగా ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేని యొక్క దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఎక్కడున్న మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా ఉండి విడిపించబడి రక్షించబడి ఆయన నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా, ఓ ఈ భూమి మీద ఎంత కాలం బ్రతుకుతామో అయినా బ్రతికిన కొద్ది కాలము మీకు విధేయులమై కొద్ది మందికైనా మమ్మను మా కుటుంబాలను ఆశీర్వదకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందునుగాక. ఆమేన్. ఓకేనండి, మీకు అందరికీ వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ.